గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనకి చాలామందికి ఇంకా వెరిఫైడ్ అయింది, అప్రూవ్డ్ కాలేదు, కొంతమందికి వెరిఫైడ్ కూడా కాలేదంటారు. సో టెన్షన్ ఏం పడకండి, రేపే లాస్ట్ డేట్ కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు 21కి లాస్ట్ డేట్, యాక్చువల్గా 21కి లాస్ట్ డేట్ ఏంది మన సబ్మిట్ చేయడానికి. కానీ 21 డేట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఛాన్స్ ఇచ్చారు. 21 డేట్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళకి లాగిన్ అనేది ఓపెన్లో పెట్టారు. సో 21 అయిపోయినా కూడా అప్లికేషన్లు చేసుకున్నారు పేమెంట్ చేసుకున్న వాళ్ళు. బట్ మనకి రూల్స్ ప్రకారం 21 లాస్ట్ డేట్ అంటే 21కి వరకే పేమెంట్ అంటే మొత్తం సబ్మిషన్ అయిపోవాలి. కానీ వాళ్ళకి 21 తర్వాత కూడా ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఎట్లా అంటే మీ వెరిఫైడ్ కానికి అప్రూవ్డ్ కానికి రేపే లాస్ట్ డేట్, మరి ఇంకా కాలేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో టెన్షన్ ఏం అవసరం లేదు. సో రేపు కాదు, ఎల్లుండైనా మళ్ళీ ఆ ఎల్లుండైనా కానీ మనకి అది వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అవుతుంది. మీరు చెక్ చేస్తూ ఉండండి. చెక్ చేస్తూ ఉంటే మీకు వెరిఫైడ్ అయిందో అప్రూవ్ అయిందో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ లేకపోతే అది రిజెక్ట్ అవుతుంది, ఎలిజిబుల్ కాదు అని చెప్తుంది. కొంతమందికి చాలామందికి చూసుకోకుండా ఎలిజిబిలిటీ చూసుకోకుండా అప్లై చేశారు. సో అలాంటి వాళ్ళకి రిజెక్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే 6 సెమ్ములకు 6 మెమోలు పెట్టలేదు, ఓపెన్ డిగ్రీ వాళ్ళు, వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేశారు. సో వాళ్ళు కూడా 5 సెమ్ముల మెమోలు పెట్టారు, వాళ్ళకు కూడా మేబీ రిజెక్ట్ అయింది. సో చెప్తున్నా అంతే, వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అనేది అవుతుంది. రేపు కాదు, ఎల్లుండి కూడా అవుతుంది. చెక్ చేస్తూ ఉండండి, లాగిన్ అయ్యి, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇప్పుడైతే నేను మీకు చూపించేది సో అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లుంటుంది. సో ఎందుకంటే మా ఫ్రెండ్ది అది నార్మల్గా సర్టిఫికేట్ చూస్తూ ఉంటే దొరికింది అన్నట్టు పేపర్ 2021ది. సో అప్పుడు సిపికెట్ రాసినప్పుడు నార్మల్గా పేపర్స్ అనేది మీకు చూపిస్తా, అలాట్మెంట్ ఎట్లా, ఫీజు ఎట్లుంది, మనకు సీట్ అలాట్ అయిన తర్వాత మనం ఎంత ఫీజు కట్టాలి, హాస్టల్ అడ్మిషన్ ఫామ్ ఎట్లుంటుంది అది కొంచెం చూపిస్తా. మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది అట్లా మీకు ఐడియా వస్తుంది. అందుకే చూపిస్తాను మీకు ఒకసారి ఈ వీడియోలోనే. ఆ పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ చూపిస్తా. ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఎంత ఫీజు కట్టాలి, క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ అడ్మిషన్ ఎట్లుంటుంది, సో దానికి సంబంధించింది అయితే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఒక్కసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ సిపిగెట్ 2021. సో మీరు మార్క్స్ చూసుకోండి, మార్క్స్ 39 మార్క్స్ ఉంది యాక్చువల్గా. అంటే 39 నుంచి చాలా తక్కువ మార్క్స్, కానీ పేపర్ అనేది చాలా టఫ్ ఉండే 2021 సిపిగెట్లో. 39 మార్క్స్కి కూడా 240 ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ ఎంత ఉంది? 240 ఉంది. అంటే మీరు అర్థం చేసుకోరి, పేపర్ అనేది టఫ్ ఉంది. అందుకే తక్కువ మార్క్స్ వచ్చినా మంచి ర్యాంక్ వచ్చింది, 240 ర్యాంకు. 2000, 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 25, 26, 27 మార్క్సే వచ్చినాయి ఆ టైంలో. చాలా గ్రామర్ కానీ లిటరేచర్ కానీ కొంచెం టఫ్ ఇచ్చింది. ఎంఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇది, ఎంఏ ఇంగ్లీష్. 39 మార్క్స్కి 240 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అలాట్ ఎక్కడైంది అనేది చూపిస్తా. సో ఇది చూసుకోండి, సిపిగెట్ 2021 ప్రొవిజనల్లీ అలాటెడ్ పేజ్ 2. ఓకేనా? ఎప్పుడు పేజ్ 2 అలాట్ అయిందంటే చూడండి, 4 జనవరి 2022. అంటే మాకు అప్పుడు కోవిడ్ చేయబట్టి లేట్ అయింది. జనవరిలో అలాట్మెంట్స్ అయినాయి అంటే సెకండ్ పేజ్లో, ఫస్ట్ పేజ్లో డిసెంబర్లో అలాట్మెంట్స్ అయినాయి. మీకు ఇప్పుడు ఇది ఏంది, జస్ట్ ఆగస్టే. ఇంక ఇది ఆగస్ట్లోనే అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ వరకు మీకు సెకండ్ పేజ్ కూడా అయిపోతుంది. మా టైంలో అయితే డిసెంబర్లో అయింది మాకు. సో చాలా లేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపించాల్సింది మీకు, సో ప్రొవిజనల్లీ అలాట్మెంట్ డీటెయిల్స్, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్ కనిపిస్తుందా? యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్. కాలేజ్ టైప్ వచ్చేసి ఓయూ కాన్స్టిట్యూయెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ కాన్స్టిట్యూయెంట్ అంటే సబ్ క్యాంపస్ అన్నట్టు. ఓకేనా? ఓయూ కాన్స్టిట్యూయెంట్ అంటే సబ్ క్యాంపస్. ఈ నిజాం కాలేజ్కి కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్కి కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్కి కానీ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. కోర్ట్ ఉమెన్స్కి కూడా కాన్స్టిట్యూంటే ఉండే, బట్ ఇప్పుడు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని సెపరేట్ యూనివర్సిటీ వచ్చింది. ఇలా కాన్స్టిట్యూయెంట్ అని ఉంటే ఇది సబ్ క్యాంపస్ అన్నట్టు. ఇందులో కూడా మనకి హాస్టల్ ఇస్తారు, మెయిన్ క్యాంపస్లో ఇచ్చినట్టే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సేమ్. అండ్ ఇక్కడ ఓయూ అఫిలియేటెడ్ ఉంటే, ఓయూ అఫిలియేటెడ్ ఉంటే, నార్మల్గా అఫిలియేటెడ్ అంటే ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు అన్నట్టు. బయట ప్రైవేట్ కాలేజీలు లేదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, సో అలాంటివి అన్నట్టు. అలాంటి కాలేజెస్ని అఫిలియేటెడ్ అంటారు. అఫిలియేటెడ్ కాలేజెస్ బయట 100 కాలేజెస్ ఉంటాయి. కానీ కాన్స్టిట్యూయెంట్ అంటే జస్ట్ ఒక 2, 3 ఉంటాయి, ఎందుకంటే అవి సబ్ క్యాంపస్లు కాబట్టి. ఇక్కడ చూడండి, అలాట్మెంట్ కేటగిరీ రెగ్యులర్, బీసీబీ, జనరల్లో వచ్చింది అన్నట్టు ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులరు పేజ్ 2. ఇదేంది, రెగ్యులర్ సీట్ వచ్చింది అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, రెగ్యులర్ సీట్ వచ్చింది. అంటే ఎంత? 14,700. గుర్తుపెట్టుకోండి, ఎంఏలో ఇంగ్లీష్ అయినా, ఎంఏలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంఏలో ఏదైనా కానీ, ఎంఏలో ఏ సబ్జెక్ట్ అయినా మీకు, ఎంఏ అంటే చెప్తున్న ఆర్ట్స్ వాళ్ళకి 14,700 ఉంటుంది ఫీజు. కోర్స్ ఫీజు ఎంత ఉందంటే 14,700 ఉంది. ఇది మనకు రెగ్యులర్లో సీట్ వస్తే, ఎంఏలో రెగ్యులర్లో సీట్ వస్తే 14,700 ఉంటుంది. ఒక్క రూపాయి మనం కట్టము. 2 ఇయర్స్లో ఈ 14,700
1 ఇయర్కి 14,700, 14,700. ఈ 1 ఇయర్ ఫీజు గవర్నమెంటే ఇస్తుంది. సెకండ్ ఇయర్లో కూడా గవర్నమెంటే 14,700 ఇస్తుంది. కాలేజ్ ఫీజు మనం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ వాళ్ళకి, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎంఏలో ఇది 21,700 ఉంటుంది. ఓకేనా, 21,700 ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎంఏలో. ఆ 21,700కి మనకి గవర్నమెంట్ నుంచి 20,000 కానీ 19,000 కానీ శాంక్షన్ అవుతాయి. ఒక్కొక్కసారి 18,000 శాంక్షన్ అవుతాయి అంతే. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. నీకు 2 ఇయర్స్ పీజీ అయిపోయిన తర్వాత నీకు ఎంత తక్కువ శాంక్షన్ అయిందో 4,000, 5,000, 3,000 అది నువ్వు కట్టాలి. ఓకేనా, అది సెల్ఫ్ ఫైనాన్స్కి అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. మిగిలిన అన్ని సేమ్ ఉంటాయి. హాస్టల్ కూడా ఇస్తారు. సో ఎంఏలో నేను చెప్తున్నా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే, ఇక్కడ రెగ్యులర్ వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే 21,700 ఫీజు ఉంటుంది. నాది సెల్ఫ్ ఫైనాన్సే, నాకు 21,700. ఫస్ట్ ఇయర్లో 20,000 శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి కాలేజ్ ఫీజు. సెకండ్ ఇయర్లో 18,000 శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి. ఆ మిగిలిన అమౌంట్ 4,000 ఏమో వస్తుంది. అది నేను కాలేజీకి పీజీ అయిపోయిన తర్వాత కట్టాలి. ఓకేనా, పీజీ స్టార్టింగ్లో కాదు, పీజీ అయిపోయిన తర్వాత. ఒకవేళ మీకు రెగ్యులర్లో సీట్ వచ్చింది అనుకోండి, 14,700 మీకు మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి చూడండి, అమౌంట్ పేడ్ ఇన్ ఫస్ట్ పేస్. ఇప్పుడు ఫస్ట్ పేజ్లోనే 700 కట్టేసిండు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ పేజ్లో వేరే కాలేజీలో వచ్చింది, అది వదులుకున్నాడు. అంటే 700 కట్టి అది హోల్డ్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకున్నాడు. ఏమైంది, సెకండ్ పేజ్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజ్లో 700 కట్టిండు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత. మళ్ళీ సెకండ్ పేజ్లో ఈ కాలేజ్ వచ్చిండు. సో ఫీ టు బి పేడ్ 0 అని ఉంది. అంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో కట్టిండు కాబట్టి సెకండ్ పేజ్లో మళ్ళీ 700 కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెకండ్ పేజ్లో ఈ కాలేజ్ నచ్చకుండా మళ్ళీ థర్డ్ పేజ్ పెట్టుకుంటే, థర్డ్ పేజ్లో మీకు వేరే సీట్ వచ్చింది అనుకోండి, సో ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ 700 కడితే ఇక మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఒకటేసారి కట్టాలి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 700 కట్టాలి. సో మీకు ఫస్ట్ పేజ్లో మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా, లేదంటే సబ్ క్యాంపస్ వచ్చినా ఫస్ట్ అయితే 700 కట్టాలి. చూడండి, అమౌంట్ పేడ్ 700 రూపాయలు. ఈ 700 రూపీస్ కడితే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా, 700 కట్టి మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఫస్ట్ పేజ్ సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో సీటు మళ్ళీ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, లేదా థర్డ్ పేజ్లో కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ మూడు పేజ్ల వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పేజ్లో 700 కట్టినామంటే సెకండ్ అండ్ థర్డ్ పేజ్లో మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు క్యాన్సిల్ దర్ అడ్మిషన్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు అప్రోచ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. సో సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ని కలవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ సీట్ ద క్యాండిడేట్ ఫర్ ద counseling fee ₹700. If the candidate cancel provisionally allotted seats, the candidate will forfeit the counseling fee of 700. సో మనకైతే ఈ 700 అయితే మళ్ళీ సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనైతే మనకి రావు. సో ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ అడ్మిషన్స్ ఆఫ్టర్ ఫైనల్ పేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ రీఫండెడ్. ఎవరెవరైతే ఈ స్కాలర్షిప్లు రాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, సో అలాంటి వాళ్ళకి మనకి ఫస్ట్ పేజ్లో ఇది మొత్తం ఫీజు కట్టాలి. ఓకేనా, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు 700 కడతారు. స్కాలర్షిప్ రాని వాళ్ళు, రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, ఓసీలు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు ఈ కోర్స్ ఫీజు ఉంది కదా, కోర్స్ ఫీజు ఇది మొత్తం ఆన్లైన్లో కడితేనే మీకు ఇది వస్తుంది. ఇదేంటిది, అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు మొత్తం కోర్స్ ఫీజు కడితే వస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నుండి స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళు 700 కడితే సరిపోతుంది. ఇప్పుడు ఎంకమ్ వాళ్ళకి ఇక్కడ 30,000 చిల్లర ఉంటుంది. అలాగే ఎంఎస్సీలో ఏ కోర్స్ అయినా 30,000 చిల్లర ఉంటుంది. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు 700 కడతారు. స్కాలర్షిప్ రాని వాళ్ళు మొత్తం 30,000 కట్టాల్సిందే. ఎంఏ వాళ్ళు అయితే 21,700 కట్టాల్సిందే. సో ఇది చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా 30,000, 33,000 కట్టిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మీకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజెస్ చేంజ్ కానీ మనం ఎన్ని పేజ్లోనే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ద స్టూడెంట్స్ క్లెయిమ్ ఫర్ రియంబర్స్మెంట్ will be considered subject to verification and eligibility criteria prescribed by the government of Telangana from time to time. In the event of candidate found not eligible for fee reimbursement, the candidate shall have to pay the total fees. అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంది, డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉందంటే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫేక్ సర్టిఫికేట్లు పెడితే మాత్రం మీకు స్కాలర్షిప్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు లేకపోతే స్కాలర్షిప్ రాదు, రియంబర్స్మెంట్ రాదు, కోర్స్ ఫీజు మొత్తం కట్టాలని ఇక్కడ ఉంది. సో దీన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటారు మనకి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత మనకి ఇది వస్తుంది. ఓకే, సో ఇంకోటి కూడా వస్తుంది, జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా, ఆ 700 కట్టిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ కూడా, అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబరు, సో మీ డీటెయిల్స్ ఉంటాయి. సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఓయూ కాన్స్టిట్యూంట్, రెగ్యులర్. ఓకే, సో పేజ్ 2లో అలాట్ అయింది.
సో ఈ జాయినింగ్ రిపోర్ట్ కూడా మనం తీసుకెళ్ళాలి, దీన్ని జాయినింగ్ రిపోర్ట్ అంటారు. సో ఇందులో కూడా మీ కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చింది అని ఉంటుంది. సో ఇంతకుముందుకు చూపించింది అలాట్మెంట్ ఆర్డర్, ఇప్పుడేమో జాయినింగ్ రిపోర్టు. సో ఇందులో కూడా ఇస్తారు ఐ ఇయర్ బై రిపోర్ట్ టు ద కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ అలాటెడ్ డ్యూరింగ్ సెకండ్ ఫేజ్. సో ఇందులో కూడా ఉంది ఇన్ కేస్ ద క్యాండిడేట్ విషెస్ టు క్యాన్సిల్ దేర్ అడ్మిషన్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు అప్రోచ్ ప్రిన్సిపల్. సేమ్ అందులో ఇచ్చిందే ఇందులో ఇచ్చిండు. ఇదేమో జాయినింగ్ రిపోర్టు, ఇంతకుముందరది ఏంది ఇదేమో అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. సో ఇవి రెండు కంపల్సరీ మనం తీసుకెళ్ళాలి. ఇవి రెండు తీసుకెళ్ళి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఫస్ట్ పేజ్ కానీ సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ మీకు ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు మీరు అనుకున్న కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ కావాలి. సో ఇది కూడా చూపిస్తున్నా మీకు. ఇదేంటంటే పీజీ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ హాస్టల్ అడ్మిషన్ 21-22. హాస్టల్ అడ్మిషన్ అనేది మనకి ఇట్నే ఉంటుంది. సో ఇందులో మన డీటెయిల్స్ ఉంటాయి, ఫుల్ నేము, ఫాదర్ నేము ఇందులో ఉంటాయి. సో ఇది కూడా చూడండి. సో ఇక్కడ చూడండి సైమల్టేనియస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యాక్సినేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నో. సో మీ బ్లడ్ గ్రూప్ ఏంది ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో కాలేజ్ ఉంటుంది యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్. ఇది హాస్టల్కి సంబంధించిన అడ్మిషన్ ఫాము. మనకి సెకండ్ పేజ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత సో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ కొంచెం అయిపోతే అప్పుడు హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు కూడా అడ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి హాస్టల్ అడ్మిషన్ ఏమేమి పెట్టాలని చూడండి. సో అప్లికేషన్ ప్రింటు అంటే ఇది మనకు హాస్టల్ అడ్మిషన్ అప్లై చేసుకున్నాక అప్లికేషన్ ప్రింటు, ర్యాంక్ కార్డు, జాయినింగ్ రిపోర్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్, బోనోఫైడ్స్, గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అంటే ఎవరికైనా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ టీసీ, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, COVID-19 వ్యాక్సినేట్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మనము హాస్టల్ అడ్మిషన్ అప్పుడు రెడీ చేసుకోవాలి, జిరాక్స్లన్నీ ఇవ్వాలి. ఈ హాస్టల్ అడ్మిషన్ ఫాము ప్లస్ ఆ జిరాక్స్లన్నీ మనము ఇస్తేనే మనకు హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే సో ఇఫ్ ద మనీ రిసీవ్డ్ యాజ్ స్కాలర్షిప్ ఈజ్ లెస్దర్ దెన్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్కర్డ్ ఆన్ మెస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ద డిఫరెన్స్ షుడ్ బీ పెయిడ్ బై ద ఈచ్ స్టూడెంట్ బార్డర్ ఎవ్రీ మంత్ అని ఉంది. అంటే ఏంటంటే మీకు ఒకవేళ గవర్నమెంట్ నుంచి మనీ మీకు మెస్ బిల్లు 1500 గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఒకవేళ మీకు గవర్నమెంట్ నుంచి ప్రతి నెల 1500 మెస్ బిల్లు వచ్చింది, అది ఇట్లా సరిపోకపోతే మీరు తిన్న మెస్ బిల్లు ఎక్కువ అయింది. ఓకేనా. మీకు గవర్నమెంట్ వచ్చిన బిల్లు కూడా సరిపోలేదు అనుకో, సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ డ్యూ కానీ సెకండ్ ఇయర్ అయిపోయాక ఆ మిగిలిన డ్యూ మీరే కట్టాలని ఉంది అంతే. ఓకేనా. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఆయన మెస్కి డిపాజిట్ చేసింది, అమౌంట్ అంతా కలిపినా కానీ సరిపోతలేదు టోటల్ మెస్ బిల్లు. ఒక్కొక్క పర్సన్కి 45,000 మెస్ బిల్ అయింది, అయినా సరిపోతలేదు, ఆ మిగిలిన డ్యూ మమ్మల్ని కట్టమంటారు. సో ముందే మెన్షన్ చేసారు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్టేకింగ్ ఉంటుంది. సో ఐ పే ద హాస్టల్ మెస్ ఛార్జెస్ రెగ్యులర్లీ, అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ, I will not use any electric use, I will not allow unauthorized persons to stay rooms, misbehave, I will not misbehave. సో కొన్ని ఉంటాయి, ఇవన్నీ ఏదో నార్మల్గా ఫిల్ చేసి మిగిలిన జిరాక్స్లన్నీ పెట్టి ఈ పీజీ హాస్టల్ అప్లికేషన్ ఫామ్ ఇదంతా కలిపి మనం కాలేజీలో ఇస్తాము. ఓకేనా. అది ఫస్ట్ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ అప్పుడు. సో ఇప్పుడైతే మీకు నార్మల్గా చెప్పిన ఇది హాస్టల్ అప్లికేషన్ ఫామ్స్, ఈ జాయినింగ్ రిపోర్టు, ఈ అలాట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ ఈ ర్యాంక్ కార్డు జరా ఇంతకుముందు సర్దుతా ఉంటే మా రూమ్మేట్ నా దగ్గర ఉండి దొరికినాయి అన్నట్టు. ఓకేనా. మా ఫ్రెండ్వి యాక్చువల్గా ఇవి నావి కాదు. మీకు ఎందుకైనా చూపిస్తే ఒక ఐడియా వస్తుంది ఎట్లుంటుంది జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డరు, అలాగే అలాట్మెంట్ అయిన తర్వాత మనకి హాస్టల్ అడ్మిషన్ ఫాము ఎట్లుంటుంది అనేది. అందుకే మీకు ఒక ఐడియా వస్తాయని వీడియో చేసిన. సో అంతకుమించి ఏం లేదు. సో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నా. సో కామెంట్ పెట్టండి, ఐ వాంట్ టు నో. సో హెల్ప్ఫుల్ అయిందా, మీకు అర్థమైందా కాలేదా, అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదు